శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమనందు 128వ శ్లోకాన్ని భక్తి ప్రపత్తులతో పరిశీలన చేసుకుందాం. నోచిష్టం కస్యచిద్దేయం గురోరాజ్ఞాం నత్యజేత్ కృష్ణముచ్చిష్టమాదాయ నిత్యమేవ వ్రజేద్బహి. ఓ పార్వతి, శిష్యుడు గురువు యొక్క యుచ్చిష్టమును నెవరికి ఇయ్యకూడదు, గురువు యొక్క ఆజ్ఞను విడువకూడదు. సమస్తమైన యుచ్చిష్టమును ఎల్లప్పుడూ గ్రహించి బయటికి వెడలి పోవలయను అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఇక్కడ మనకి గురువు యొక్క యుచ్చిష్టమును ఎవరికి ఇవ్వకూడదు అంటే 2 రకాలుగా చెబుతారు. ఒకటి, గురువు భోంచేసి తదనంతరం గురు ప్రసాదముగా శిష్యునికి అర్పించినటువంటి దాన్ని ఉత్తిష్ట భోజనం అంటారు. అటువంటి దాన్ని తానే సంతృప్తిగా తినవలయనే కాని ఎవరికి కూడా ఇవ్వకూడదు అని ఒక అర్థం ఉంది. వాస్తవము కూడా అది. ఇక రెండవది, గురువు వారి గురువు చేత సంతృప్తిగా భుజించినటువంటి మంత్రాన్ని, మంత్రార్థాన్ని, మంత్రభావాన్ని ఎరిగి అరిగినటువంటి గురుమూర్తి శిష్యునికి అర్పించిన తరువాత ఆ యొక్క మంత్రములను, మంత్ర మర్మ ధర్మములను ఎవరికి కూడా చెప్పకూడదు. ఎందుచేత అంటే అది గురువాజ్ఞ, గురు ధర్మం. మంత్రోపదేశం చేసి శిష్యుడు రూఢిగా క్రమశిక్షణగా విద్యను అభ్యసించి అందులో ఆరూఢత స్థితి పొందిన తరువాత నిజము తెలుసుకున్నటువంటి శిష్యుడు, నిజా నిర్ధారణ అయినటువంటి శిష్యుణ్ణి గురువు గుర్తించి అప్పుడు బోధా అధికారం అనేది ఇచ్చి ఈ విద్యని అందరికీ పంచునాయన అని గురువు చెప్పిన తరువాత గురువు యొక్క పర్మిషన్తో గురు కార్యముగా భావించి, గురు సేవగా భావించి గురువు చెప్పినటువంటి సత్యములను ఇతరులకు తెలియచేయవలయనే కాని గురువు చెప్పినటువంటి మంత్ర ధర్మములను, మంత్ర మర్మములను, మంత్ర నియమావళిని, విధానములు ఏ ఒక్కటి అయినా కూడా ఎవరి కోసమో, ఎవరి మెప్పుల కోసమో, లేక మనం గురువు చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకుందామనో ఇట్లాంటి భావనలతో ఎవరికి గాని చెప్పకూడదు అనేది గురు సాంప్రదాయములో ఉన్నటువంటి నియమం. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినటువంటి సత్యం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.